మరి మీకు ఇష్టం లేకపోతే, మీ రాజకీయంగా విభేదాలు ఉంటే, ఇక్కడ పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పార్టీ మారుతున్నాం అని చెప్పండి, పార్టీ వదిలిపోతున్నాం అని చెప్పండి. నాకు మంత్రి పదవిని అర్హును కాదని అంటున్నాను. ఒక్క మాట యథార్థమైన విషయం మా ప్రెస్లకు చెప్తున్నాను. ఆ రోజు రిజల్ట్ వచ్చింది. ఈ రాష్ట్రంలో 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఓడిపోయాడు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 10-12 నిమిషాల లోపట్నే గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నువ్వు ఓడిపోయినా నేను మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తా అన్నమాట యథార్థమా కాదా అన్న విషయాన్ని నేను చెప్తున్నా. ఈ విషయం గుండె మీద చేసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, అలాంటి సామాన్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ జెండా 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. ఆయన ఆస్తులు జీవితాన్ని పరంగా పెట్టి ఆయన మొత్తం ఆస్తులు అమ్మి పార్టీ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చుకున్నది. పార్టీని ఓడగొడతా, రేవంత్ రెడ్డిని ఓడగొడతా, 2 సంవత్సరాలను ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాట్లాడితే బాధ అనిపిస్తుంది. నీకున్న అనుభవానికి, నీకున్న సీనియార్టీకి మేము గౌరవిస్తాం. మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా, మేము వ్యక్తిగతంగా మేము మాట్లాడేంత మర్యాద లేని వాళ్ళం కాదు. ఈరోజు మీరు పోతాన సందర్భంలో బట్ట స్వయాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ దగ్గరికి వచ్చిండు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పెద్దలు శ్రీధర్ బాబుకు 5 సార్లు మా ఎమ్మెల్యే గెలిచి, మంత్రిగా 3 సార్లు గెలిచిన రాష్ట్ర క్యాబినెట్ శ్రీధర్ బాబు గారు, నేను, జిల్లా కాంగ్రెస్ మన మేడిపల్లి సత్యం గారు, ఆది శ్రీనివాస్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, జరిగింది జరిగిపోయింది అన్న, ఏం పొరపాటు జరిగిందో ఏం పొరపాటు జరగలేదో రెండో విషయం మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. 30 సంవత్సరాల పైచిలకు మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండ్రు. మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. పార్టీలో అన్నప్పుడు, కుటుంబంలో అనుకున్నప్పుడు ఎందుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన పార్టీని వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినాడు. అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, కేసీ వేణుగోపాల్ అడ్వైజర్ వంశీచందర్ రెడ్డి, ఏఐసి సెక్రటరీ స్వయంగా వచ్చి మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ దగ్గరికి వచ్చింది, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. కానీ మీకు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడిండ్రు? దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటున్నట్టున్నాం. మరి టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ ఎందుకు గెలవాలి ఈ రాష్ట్రంలో? సర్పంచ్ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరే కదా సాక్ష్యం. బీజేపీకి ఓట్లేసిండ్రు, వాళ్ళ అభ్యర్థుల మధ్యనే ఏదో విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని బలహీనపరచాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని దాడి చేస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో పట, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పట, కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకొని నడిపించినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట, ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో పట 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేటీఆర్కి చెప్తున్నాం. సిగ్గు, శరం, మానవత్వం ఉంటే 2014 మేనిఫెస్టో నువ్వు పెట్టు, ఏం అమలు చేసినావు? 2018 మేనిఫెస్టో ఏం చేసినావు పెట్టు, ప్రజలలో నువ్వు అమలు చేసినావు, అప్పుడు నువ్వు మాట్లాడు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నావు కదా. ఎన్నడన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా, ఏ గ్రామంలో ఒక పేదవానికి ఇల్లు కట్టించి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొబ్బరికాయ కొట్టి ఆ పేదవాని ఇంట్లో అన్నం తిన్నావా అంటున్నా నేను. ఒక దళితుడు చచ్చిపోతే నేరల్లో పడి దారుణమైన సంఘటన జరిగితే, దళితుల మీద దాడి జరిగితే దాని మీద విచారణ జరిపించే యాక్షన్ తీసుకున్నావా అంటున్నా. మంత్రుల్లో మధుకర్ మీద దాడి చేసినట్టు దళితులపై ఏదైనా జరిగిన విషయంలో యాక్షన్ తీసుకున్నావా అంటున్నా. ఇవాళ మాట్లాడితే హైదరాబాద్ నుంచి ఊరికో 2-3 కార్లు పట్టుకొచ్చుకొని
పెద్ద కాన్వాయ్ పట్టుకొచ్చుకొని వందలాది మందిని టీఆర్ఎస్ భజనాపరం పట్టుకొచ్చి మా మా ప్రెస్ మిత్రులు జుత్త కూడా వాళ్ళ మీద తొక్కుకుంటూ పోయి ఇలా గొప్పగా ఉన్నది ఏం రేపు రాబోయే 2 సంవత్సరాలు 8 నెలల లోపల నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, రాబోయే రోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100% ఈ తెలంగాణ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్న విషయాన్ని రాబోయే రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పరిపాలిస్తున్న విషయాన్ని నమ్మకాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మేము 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ప్రజలకు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు మాఫీ ఉచితంగా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా రేయాల్సిన 2 కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభాన్ని చేసి అప్పుల పాలు చేసి నెల నెల మీరు చేసిన పాపాలకు వడ్డీ కట్టుకుంటా మీరు పెట్టిన పథకాలు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించుకుంటూ ఈ రోజు ఇన్ని విధాల సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ 200 యూనిట్ ఉచితంగా కరెంటు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ నిరుద్యోగ యువకుల ఉద్యోగాలు కానీ మా మహిళా సోదరులకు ఉచిత బస్సు కానీ మా మహిళా సంఘాలకు ఉచిత వడ్డీ లేని రుణాలు కానీ ఇన్ని విధాల మేలు చేసేటువంటి ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో బట్ట రేపు రాబోయేలో ఆర్థికంగా మేము గడిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మాకి మేము మంచి చేసినాం మేము అని ఓట్లు అడుగుతాం.